నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. సుబ్బు లోపల ఉన్నాడు. సరే నువ్వు ఏంట్రేనో ఇది, ప్రపంచం చూడాలి కదక్క. పద. రేణు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏంటి వారు పొద్దు పొద్దునే నన్ను మిస్ అయ్యావా? మిస్ లేదు, మిస్సెస్ లేదు. ముందు కళ్ళు మూసుకో. ఏంటి సర్ప్రైజ్ ప్లాన్ కూడా చేసావా? నోరు కూడా మూసుకో. రేణు. ఏంటి రేణు వచ్చిందా? రేణు, ఏం నేను చూసింది నిజమేనా? ఒకసారి గిల్లు. అబ్బా నిజమే, సూపర్ ఉన్నావు రేణు. ఏంటి సడన్ చేంజ్? చేంజెస్ మీ టూ స్టెప్ అప్ బావా. ఓ, ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చదివినట్టు గుర్తు. ఏమో, తన రాకుమారుడి కోసం అనుకుంటా. ఓహో, అయితే రేణు తన లవర్ని తనే వెతుక్కోబోతుందన్నమాట. ఆహా, ఏంటి సిగ్గే? నార్మల్గా రేణు సిగ్గు సిక్కింది దాటేస్తుంది, ఇప్పుడు ఏకంగా సింగపూరే దాటేసింది. సరే మేడం, చెప్పండి, మీకోసం ఏం చేయమంటారు? ముందు రేణుని అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్ చేద్దాం. మరి డేటింగ్ యాప్స్? చెయ్యి. ఓకే, నెక్స్ట్? ఇంకొన్ని రోజులు రేణు మనతోనే ట్రావెల్ అవబోతుంది. సో మనం వెళ్ళే ప్రతి ప్లేసెస్కి తీసుకెళ్దాం. లెట్ హర్ సీ ద వరల్డ్. వరల్డ్ తవ చూపిద్దు కానీ ముందు ఆఫీస్ చూపి, తను కొంచెం సెట్ అవుతుంది. ఏంటి రేణు ఏం మాట్లాడావు? మేము మాట్లాడుతుంది నీకోసమే. రేణు, ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు. నువ్వు నలుగురితో మాట్లాడాలి, మాటలు కలపాలి. మాట మాత్రం కలిపితే సరిపోదు, ఎవరితో మాట కలుపుతున్నావో తెలుసుకోవాలి. వరు కూల్, తన చిన్నపిల్ల, మెల్లిమెల్లిగానే అర్థం చేసుకుంటుందిలే. ముందైతే ఆఫీస్ చూపి, మన ఎంప్లాయీస్ని కూడా పరిచయం చేద్దాం, సరేనా? పద. నేను రానిప్పుడు. నీ ఇష్టములో చేసుకో, నేను రానసలు. సరే, ఓకే, రైట్, బాయ్. ఏమైంది శశి, ఎవరి మీద అరుస్తున్నావు? ఏం లేదు మ్యామ్, నాకు నా గర్ల్ఫ్రెండ్కి చిన్న గొడవైంది. అది ఇప్పుడు బ్రేకప్ దాకా వచ్చింది. తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. ఏంట్రా మీరిద్దరూ ప్రతిసారి బ్రేకప్ ప్యాచప్ అని? లైఫ్ అంటే సీరియస్నెస్ లేకుండా అయిపోయింది మీ ఇద్దరికి. ఏం చేయాలి మ్యామ్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పిచ్చిలేస్తుంది. అసలు ప్రతిదానికి గొడవ పడుతుంది, అది కూడా చిన్న చిన్న విషయాలకి. అదే పెద్ద గొడవ అయిందనుకోండి, 2-3 వారాల వరకు ఇలా దూరంగా ఉంటుంది. ఇక మా పెళ్లి గురించి కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడు, ఏదో ఒక లొల్లి చేస్తుంది. నాకు అర్థమైంది శశి, నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఒక మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడొచ్చు కదా. అసలు మీ మధ్య ఏం జరుగుతుందని, ఎందుకు ఇలా గొడవలు అవుతున్నాయని, అండ్ తను నీకు రైట్ పర్సనా కాదా అని క్లియర్గా తెలుస్తుంది. ఏంటి మ్యామ్, జోకా? ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి ఏ ఆస్ట్రాలజీతో మాట్లాడను? నాకంత టైం కూడా లేదు. అరే, నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదురా. చెక్ దిస్ యాప్, ఆస్ట్రోటాక్ అని. ఆస్ట్రాలజర్స్ ఉంటారు ఈ యాప్లో. ఆస్ట్రోటాకా? ఆస్ట్రాలజర్స్ యాప్లోనా? ఎస్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, లైక్ రిలేషన్షిప్, మ్యారేజ్, కెరియర్ ఆర్ ఎనీ బిజినెస్, ఇక్కడ నువ్వు ఏ ఆస్ట్రాలజర్తో అన్నా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు నీ ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తారు. వావ్, అయితే మీరు కూడా యూజ్ చేస్తున్నారా? ఎస్. ఒకప్పుడు నాకు సుబ్బుకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్సే వచ్చాయి. అప్పుడు నేను పల్లవి అనే ఆస్ట్రాలజర్తో మాట్లాడాను ఫర్ రిలేషన్షిప్ అడ్వైస్. అండ్ సీ, టుడే వీఆర్ ఎంగేజ్డ్. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, నువ్వు ఏ ఆస్ట్రాలజర్తో అన్నా జస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తే చాలు, వాళ్ళు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నావో చెప్తారు. అవునా? రిలేషన్షిప్లో దేని గురించైనా అడగొచ్చా? ఎనీథింగ్ రా. రిలేషన్షిప్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. దీని గురించి చాలా ఆలోచించేసి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు.
సింగిల్గా ఉన్న వాళ్ళైతే ఎప్పుడు ఇలాగే ఉంటామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఎన్ని డౌట్స్ ఉన్నా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. గ్రేట్. నేను కూడా ఇప్పుడే ఆస్ట్రాక్ యాప్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వెయిట్, నేను ఒక పని చేస్తాను. నా ఆస్ట్రోటాక్ యాప్ నుంచి నేను నీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ నుంచి నువ్వు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నీకు నీ ఫస్ట్ చాట్ ఫ్రీ వస్తుంది. ఓకే మ్యామ్. ఓకేరా? థ్యాంక్ యూ. మీ అక్క చెల్లెళ్ళు ఈక్వేషన్స్ ఏంటో అర్థం కాదే. ఒక నిమిషం తిట్టుకుంటారు, ఒక నిమిషం కొట్టుకుంటారు, ఇదిగో మళ్ళీ ఇలా కలిసి ముందుకెళ్తారు. ఏంటో మరి చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది తెలుసా. ఈక్వేషన్లో ఉండడానికి ఇదే మ్యాథ్స్ బుక్ కాదు, లైఫ్ బుక్. జస్ట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ మాత్రమే ఉంటుంది. అదే ముందుకు తీసుకొని వెళ్తుంది. ఎరా పైకి వచ్చి గీసేమంటే రాలేదు? కొంచెం అర్జెంట్ వర్క్ ఉందన్నా, అందుకే నిన్నే కిందకి రమ్మన్నా. వచ్చి ఉండాల్సింది కదరా. పైన వరువు రేణు కూడా ఉన్నారు, కలిసి వెళ్ళేవాడివిగా. రేణునా? ఓ చెప్పడం మర్చిపోయాను కదా. రేణు చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని పట్టుపట్టు కూర్చుందిరా. అందుకోసమే నేను వరు నాన్న తిప్పలు పడుతున్నాం. లవ్ మ్యారేజా? ఎరా నువ్వు కానీ ట్రై చేస్తావేంటి? లేదన్నా, ఆయన తనెక్కడా నేనెక్కడా, మనకి సెట్ అవ్వదులే. అది గుడ్ డెసిషన్, అలానే కంటిన్యూ. సరే కీసీ లేట్ అవుతుంది. ఈ పాటికే మీ వదిన సుబ్బు సుబ్బు అని కేకలు పడుతుంటుంది. సరే బాయ్రా. ఆల్ ది బెస్ట్ రేణు గారు. దేనికండి? అదే అన్నీ చెప్పారు, మీరు మీ లోకస్ ఎదుగుతున్నారంట కదా, సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ అండి. ఫోటోషూట్ రోజు మిమ్మల్ని చూసి తప్పుగా అర్థం చేసుకున్నా, ఏమనుకోకండి. ఫేస్ వాల్యూ లేండి. మీ పేరు? బామ్మ ఆ రోజు చిప్పా చిప్పా అంటుంటే నాకు అదే గుర్తుండిపోయింది. సారీ. పర్లేదులేండి, ఇప్పటికన్నా అడిగారు, సంతోషం. ఐమ్ సురేష్. సుబ్బు సుబ్బు, ఒకసారి అటు చూడు. ఏముంది అక్కడ? మీ చెల్లి మా తమ్ముడు మాట్లాడుకుంటున్నారు. చెప్పారు, ఏదో చూడమని చెప్పావు. ఏం లేదు. ఏం లేదని చూడమని చెప్పడం ఎందుకు? చా, ఒక మంచి అమ్మాయికి మెసేజ్ చేయడం మిస్ అయింది.
మీరు పర్లేదు సురేష్ అని పిలవండి చాలు. సురేష్ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావు. థ్యాంక్స్. రేణు, నీకు నీ లవ్ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. అమ్మా వరలక్ష్మి, పొద్దున్న నీకేదో ఉత్తరం వచ్చిందమ్మా. ఉత్తరమ్మా? నాకా? ఆ, ఎక్కడ బామ్మ? ఆ టీవీ కింద ఉందమ్మా. నాకెవరు ఉత్తరం పంపుతారబ్బా? వరాల ఉత్తరం చదవడమే ఆలస్యం. ఎవరబ్బాయి ఇంత అందంగా రాసిందని నా కోసమే వెతుకుతుంది. ఇప్పుడు మనం ఏం తెలియనట్టు ఉండాలి. అదేంటి వరు, చదవకుండా అలా పక్కన పెట్టేశావు? ఏదైనా ఇంపార్టెంట్ లెటర్ అయి ఉండొచ్చు కదా. అది నాకు తెలుగు అంతగా చదవడం రాదు బావా. చా, అంత కష్టపడి 2 రాత్రులు మేల్కొని రాస్తే ఇప్పుడు ఎలా అంటే ఎలా? పోనీ నన్ను చదవమంటావా? అబ్బో, పెద్ద దిగొచ్చాడండి బిల్లు కలెక్టర్ గారు ఉత్తరం చదవటానికి ఉత్తర దిక్కు నుంచి. ముసలి అయినా చదివేదో చిన్నప్పుడే వెలగబెట్టినట్టయితే ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లు పట్టుకుని తిరిగే అవస్థ ఉండేది కాదు కదరా సన్నాసి అదవ. అమ్మగారు, మీ శ్రద్ధ నా చదువు మీద కన్నా ముందు ఆ లెటర్ మీద పెట్టండి. ఇలా ఇవ్వమ్మా, చదువుతాను. ఎవడే ఈ తలకమాసిన విధవా? అబ్బే చిచ్చి, నా జీవితంలో నేను ఇలాంటి లెటర్ ఎప్పుడూ చూడలేదు. బామ్మగారు, తలకి స్నానం చేసే రాసుంటాడులేండి. అయినా వాడు ఏ వెళ్ళు ముద్రగాడో అయి ఉంటాడు. ముందు విషయం చదవండి. ఏంటి బావా, నాకంటే ఎక్కువ క్యూరియస్ నువ్వే ఉన్నట్టున్నావు. అలా ఏం లేదే, నేను చాలా నార్మల్గా ఉన్నాను. పైకి చదవండి బామ్మగారు, విషయం చాలా లోతుగా ఉండొచ్చు. పికారీ వెధవ ఆదిలోనే అడ్డదిడ్డంగా రాశాడు. ప్రేమ లేఖ అని వ్రాయాలి కదా, ప్రేమ లేఖ అని వ్రాశాడు. ఒత్తుఖా వ్రాయాలి కదా. ఒత్తులతో పనే ఉందండి బామ్మగారు, ఇక్కడ ఒత్తులారిపోతుంటే ముందు విషయం చదవండి, పైకి చదవండి. ప్రియమైన ఒరులుకి వరాలు అయి ఉంటది బామ్మ. అంతా కుశలమేనా? ఎవరు నేనని ఆలోచిస్తున్నావా? నేను ఒక ప్రేమ బిపాసిని. బిపాసినియా? బామ్మ, నాకు బిపాషా బాసు తెలుసు కానీ ఈ బిపాసిని ఎవరు బామ్మ? అది బిపాసి కాదు, పిపాసి అంటే కోరికతో ఉన్నవాడని అర్థం. ఓకే ఓకే, కంటిన్యూ బామ్మ. పిచ్చి యాదవా, నీ ప్రేమ కొరకై వేచి చూస్తూ ఈ జీవితాన్ని గడుపుతున్నాను. నువ్వు లేని ఈ లోకం నాకు నరకం, నువ్వుంటే నా జీవితం స్వర్గం. పెద్దవా, ఎండైనా వానైనా నీతోనే ఉంటాను. ప్రపంచం గురించి ఆలోచించకు, నేను నీ కోసమే వేచి ఉన్నాను. నువ్వు కూడా నా ప్రేమ కోసం నా ఇంకో ఉత్తరం కోసం వేచి చూడు. అంటే లాస్ట్ లో అదే రాసుంటాడని గెస్ చేశానంతే. సరే సరే, ఇట్లు నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ప్రేమాన్వేషి. ఎవరు? చాలా బాగా రాశాడు కదా, డీప్ గా రాశాడు. నీ బొంద రాశాడురా. వెధవ బళ్ళోకెళ్లకుండా చెట్లమడా పుట్లమడా తిరిగి ఇదిగో ఈ ఎదవ తెలుగు రాస్తున్నారు. ఆ వెధవ నాకు కనపడి చెప్తాను. వీపు విమానం మోత మోగిచ్చి అచ్చులు అల్లులు మళ్ళీ నేర్పిస్తాను వెధవకి. బామ్మగారు, మీరు చాలా వైలెంట్ గా మాట్లాడుతున్నారండి. వరలక్ష్మి, ఆ తలకమాసిన వెధవ మళ్ళీ ఉత్తరం రాస్తే నాకు చెప్పు. అడ్రస్ కనుక్కొని వెళ్ళి మరీ తన్నొస్తాను. సరే గాని నాకు ఆకలేస్తుంది, నువ్వు వెళ్ళి వడ్డించు బామ్మ. సరేమ్మా సరే. వేధవ ఉత్తరం వీడు. నాకీ లెటర్స్ రాసి లవ్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం బావా. ఓ, చిన్నప్పటి నుండి చాలా అనుకున్నా ఇలాంటి లెటర్స్ రావాలని, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఛా, అడ్రస్ రాయలేదు, మీట్ కూడా అవ్వలేను. అంతా అనుకున్నట్టే జరుగుతుందిరా మళ్ళీ.
నువ్వు గట్టిగా తలుచుకో, వాడే కనబడతాడు. కనపడితే బాగుండు బావా. అంతా అనుకున్నట్టే జరుగుతుందిరా మళ్ళీ. నాకు తెలిసి పెళ్లి మండపం బుక్ చేసుకోవడం లేటు. ఈ విషయం వెంటనే రామారావు గారికి చెప్పాలి. నాన్నగారు, నాన్నగారు, ఇది విన్నారా? ఏంటి వారు ఎంత లేటు? రీనా ఎక్కడా? అబ్బాయి ఏంట్రా ఊరికే అరుస్తూ ఉంటావు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా రావడం ఎంత కష్టమో తెలుసా? రీనా ఏంటి ఇంత లేటు? అక్కే మళ్ళీ బావని తీసుకొని రమ్మంది. ఏంటి ఆ బల్లి ఎందుకు ఇప్పుడు? అరే నువ్వే సురేష్ రావట్లేదు అన్నావు కదా, స్టాగ్స్ నాట్ అలౌడ్ అని నేనే బావని రమ్మన్నాను. పా ఏదో ఒకటి నేను సెట్ చేసావని కదా. సరేలేరా, అయిపోయిందేదో అయిపోయింది. ఇంతకి బావెక్కడా? అదిగో వచ్చేస్తున్నాడు. ఆ? ఏంటి వారు ఈ నెల వస్తున్నాడు? ఏం చెప్పి తీసుకుని వచ్చావే? నాకేం తెలుసక్క, నువ్వు పిలుస్తావని చెప్పాను, ఆయనేమో అలా రెడీ వచ్చారు. ఏంటి వరాలు రమ్మన్నావంట, రేణు చెప్పింది. ఇదేంటిది? ఫ్యాంట్ ఇది? నువ్వేంటి నడేసుకొచ్చావు? ఈ గబ్బుగాడు కూడా వచ్చి, ఈ సుబ్బుగాడు కూడా వచ్చాడు. ఇది కళ నిజమా? అన్నయ్య గారు ఇది కళ కాదు, మీరు చూస్తుంది అక్షరాల నిజం. ఏంటి అవతారాలు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఇన్ని క్వశ్చన్కి టైం లేదు. ఇప్పుడు మీరు వస్తారా రారా? ఎక్కడికి? ఒక కలర్ఫుల్ కలల ప్రపంచానికి. అదెక్కడుంది? ఎక్కడది? అదే ఎక్స్ప్రెషన్ అలానే మెయింటైన్ చేయండి, చిట్కలో తీసుకుని వెళ్ళిపోతాం. ఒక నిమిషం, అదే చిరుకులో నేను బట్టలు మార్చుకొని వచ్చేస్తా. ఎలా ఉంది రేణు కలగల్లాడే కలల ప్రపంచం? ఏమో బావా, ఈ కలర్ లైట్స్ కి కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఎలా ఉంది బావా? అమ్మో అమ్మో, ఏమో అనుకున్నాను వరాలు, చాలా మారిపోయావు. అసలు మన ఇంటా వంట ఉన్నాయి అలాంటి అలవాట్లు? వారికి తీసుకొస్తారా? బామ్మకి ఫోన్ చేసి చెప్తాను, ఆగండి. అయ్యో బావా, ఒక్కసారి నా మాట వినండి అని అంటా అనుకున్నారా? ఈ పెద్దోళ్ళు ఉన్నారే, సిగరెట్ కొట్టకూడదు, మందు తాగకూడదు అంటూ 1,00,000 కండిషన్స్ పెడతారు. మనమా వయసులో ఉన్న వాళ్ళు మనం ఎందుకు తాగుతాం? పదండి తాగేద్దాం. అలా అయితే ఈ రాత్రికి అన్నయ్య గారికి జాగరమే అనమాట. తెల్లార్లు నచ్చిందా పాప్? ఊళ్ళో పర్మిట్ రూమ్ లాంటి దాంట్లో 4 లైట్లు ఎక్కువ పెట్టి చీకట్లో తాగించేస్తున్నారు. ఇంక సౌండ్ విషయానికి వస్తే ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్స్ సాంగ్స్ ముందు ఎందుకైనా పని చేస్తుందా ఇది? అన్నయ్య మంచి ఆటగాడే అనుకుంటా. నేను ఎందుకలా ఉన్నావు? ఏదోలా ఉందక్క, అసలు ఏంటి ప్లేస్? నేను చెప్పాను కదా, ప్రపంచం అనేది కొత్తగాను మత్తుగాను ఉంటుందని. అలాంటి ప్లేసే ఇది. ఇక్కడ మనుషులు ఆనందాన్ని డబ్బులిచ్చి కొనకడానికి ప్రయత్నిస్తుంటారు. వారంలో జరిగిన దరిద్రాలన్నీ వదిలించుకోవడానికి వరంలా దొరికిన ప్లేస్ ఇది. చుట్టూ చూడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. అన్ని రకాల మనుషులను చూడొచ్చు ఇక్కడ. మీ బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఆపి ముందు మందు తీసుకురండి. ఏంటి మీరు మందు తాగుతారా? రోజు 3 సోడా అయిందే పడుకోను. తమరు తాగితే లేంది బావ తాగితే తప్ప? ఎందుకు వీడిని ఊరికే వెనకేసుకొస్తుంది? ఏంట్రా చూస్తున్నావు? కానివ్వు. అన్నయ్య గారు తమరు ఏం తాగుతారో? ప్రెసిడెంట్ మెడల్ క్వార్టర్ 4 వాటర్ ప్యాకెట్లు. ప్రెసిడెంట్ మెల్ల ఏ దొరకదా? పదండి వెళ్ళిపోదాం. బావా ఇక్కడ అలాంటి బ్రాండ్స్ ఏం దొరకవు బావా. 3 క్యాపిటల్స్, ఆంధ్ర గోల్డ్, అట్లీస్ట్ బూమ్ బీర్. అన్నయ్య గారు ఇక్కడ బూమ్ బీర్ అని కేకలేయకండి, బూంకేసి కొడతారు. అయినా సరే మీకు కనీసం పబ్ గురించి అవగాహన లేదా? సుబ్బు, నీకు చెప్పాను కదా వాళ్ళ ఊరు నుంచి వచ్చారని. మరీ అంత చేయకు, తెలుసుకుంటారులే మెల్లిమెల్లిగా. థ్యాంక్స్ వారు. బావా ఇక్కడ ఓన్లీ ప్రీమియం బ్రాండ్సే దొరుకుతాయి. నాకు తెలిసి అన్నయ్య గారికి మ్యాన్షన్ హౌసే కరెక్ట్ అనుకుంటా. అబ్బా, ఆ చెయ్యలో వచ్చుకున్న తమ్ముడు గారు, మ్యాన్షన్ హౌస్ మామిడికాయ బద్ద చెప్పండి. మామిడికాయ బద్దా? ఏ దొరకదా? సర్లేండి, ఏదో అడ్జస్ట్ అయిపోదాం.
చివరికి మామిడికాయ బద్ద కూడా దొరకని ప్లేస్కి తీసుకొచ్చారు మన నీళ్ళు. రేణు నువ్వేమైనా ట్రై చేస్తావా? ఏంటి అంటే తనేమైనా ట్రై చేస్తుందా అని. ట్రై చేయాల్సింది ట్రై చేస్తుంది కానీ నువ్వు వెళ్ళి జ్యూసెస్ చెప్పు పో. వెళ్ళి పెట్టరా తమ్ముడు. అక్క బయటకు వెళ్ళి వస్తా. అన్నయ్య గారికి అసలు మెల్లిగా తాగని గుర్తు పెట్టేయగలదు. 20 సంవత్సరాల నుంచి అవుతున్నాను రా. నువ్వేంట్రా నాకు చెప్పింది బొక్క. వరు అరే తురే అంటున్నాడేంటి? అంటాను రా. ఏం పిక్కుడో పిక్కో. వరు మీ బావ చాలా లిమిట్ క్రాస్ అవుతున్నాడు. బాగా చెప్తున్నాను. సుబ్బు తాగేస్తున్నాడు రా. ఎందుకు గొడవ? తాగేసింటే ఎలా పడితే అలా మాట్లాడతారా? వదిలేరా, తమ్ముడని చనువు తీసుకున్నాడు అనుకుంటా. వీడియో ఉందేంట్రా? బావా ఇక్కడ బీడీలేమి ఉండవు బావా, సిగరెట్స్ ఉంటాయి, రండి తీసుకుంటాను. అలాగే. వరు వరు వరుకి ఏమైనా మర్చిపోయిందా? విట్టు తిరుగుతుంది, పూసుకొని పూసుకొని కూడా తిరుగుతుంది. డాన్స్ చేద్దాం. సుబ్బు నాకు ఇంట్రెస్ట్ లేదు సుబ్బు. వాడితో డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాతో ఉండదా? దా వెళ్దాం. సరే కొంచెం ఆగొస్తాను, నువ్వు వెళ్ళు. లేదు వారు దా ఇప్పుడే వెళ్దాం. సుబ్బు నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు విసిగిస్తున్నావు? ఏంటి సుబ్బు నువ్వు కొంచెం పాటు వెళ్ళు, నేను వస్తాను. నేను వెళ్ళను. లేదు వారు వాడిని వెళ్ళమని చెప్పు. ప్లీజ్. నేనెందుకు వెళ్తాను రా? సుబ్బు అయినా ఊరికి ఎందుకు నా మరద నడిపిస్తున్నావు? సుబ్బు తాగేస్తున్నావు, ప్లీజ్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వచ్చాక డాన్స్ చేద్దాం. వాడు కూడా తాగేసి ఉన్నాడు కదా, వాడికి వెళ్ళమని చెప్పు. ఆయన నువ్వు పక్క తప్పుకో. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? సుబ్బు సుబ్బు ఏంట్రా ఏదో అంటున్నావు? పక్కెళ్ళవా? ఏంట్రా పక్క తప్పు వరాలు? తమ్ముడికి అన్నయ్య అంటే చూపించాల్సిన టైం వచ్చింది. సుబ్బు నా మాట పక్క తప్పుకోవారు. వాడే చూపిస్తాడంట. చూపిరా చూపి. ఏహే ఏంట్రా చూపిస్తానని ఎక్స్ట్రా చేస్తున్నావు? అది నా పెళ్ళం రా. నీ పెళ్ళం కాకపోతే నా మరదలరా. ఏం బిగుతావు? ఈ రీన్ ఎక్కడికి వెళ్ళిందో, వీళ్ళిద్దరు రచ్చ చేసేలా ఉన్నారు. మీ ఎద మీదకి వస్తాం ఏంట్రా? ఎవరనుకుంటున్నావు నన్ను? నీ భగవంతా మల్లికార్జున అంటే మా ఊళ్ళో దడా. పిడికిలు పిస్తున్నావేంట్రా? ఏమన్నా సబాద పిల్లి పిసకలేదా? మా ఊడు పిసుకుతాడు వచ్చి. చూపేంట్రా? దించు, కళ్ళు దించు, దించు. చల్లదంటే గుడ్లు పీకుతా. ఏంట్రా పూజ చేస్తున్నావు? Cause we want retribution. Oh yeah, we want retribution. Oh yeah, we want retribution. Oh yeah, we want like a disease. Bring to the news. Pain for thing to see. Just like a wing spread into the street. Time to make them bleed. Cause we just want retribution. Let's go light up the dark.
ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ, బ్లాక్ డ్రెస్ మిమ్మల్నే. కొంచెం ఆ లైటర్ పాస్ చేస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. ఏంట్రేను పబ్బు కల్చర్ నచ్చలేదా? నాకు కూడా, అందుకే బయట కూర్చున్నా. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? నేను శివని. భగవంతం మల్లికార్జున్ మల్లిగారు ఇక్కడ వాళ్ళు మొత్తం సెట్ చేసాను. పెళ్లి మండపం బుక్ చేసుకోవడం ఒకటే, అదే మామూలుగా సబ్స్క్రైబ్ చెప్తాను. హలో అందరికి. సరే, సో మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.